ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో మన మొబైల్ నెంబరు ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు. ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్తో మన ఫోన్ నెంబర్ కూడా సమానం అయితే అయిపోయిందనమాట. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇది చెక్ చేసుకోండి. మనం ఏదైనా ఒక ఫోన్ నెంబర్ వాడుతున్నాము అంటే ఆ ఫోన్ నెంబర్ పోతే మళ్ళీ అదే నెంబర్ మనం తీసుకోవాలి. కానీ వీళ్ళు కొత్త నెంబర్ తీసుకుంటూ ఉంటారు. అలాగా చాలాసార్లు 1 by 1 అలా తీసుకుంటూనే ఉంటారనమాట కొత్తవి. అయితే ఒక ఆధార్ కార్డు మీద వచ్చేసి మనకి ఒక 7 నుంచి 8 వరకు సిమ్లు అయితే ఇస్తారు. అంతకు మించి ఎవరు. అయితే గతంలో చాలామంది ప్రూఫ్లెస్ సిమ్స్ అని చెప్పేసి డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేవారు అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేవారు. ఇది ఒక పెద్ద ఫ్రాడ్ అనమాట అప్పుడు జరిగిన సిచ్యువేషన్లో. అయితే మనం చెక్ చేసుకోవాలి మన ఆధార్ మీద అసలు ఎన్ని సిమ్లు ఉన్నాయి, అసలు మనం ఆ నెంబర్స్ వాడుతున్నామా లేదా, మనదా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్కేస్ మీ నెంబరు లేకుండా అంటే మీకు అందులో చూపించకుండా ఆ నెంబర్ మీరు వాడకుండా మీ ఆధార్ పైన కనిపిస్తూ ఉందనుకోండి, దాన్ని రిపోర్ట్ చేయొచ్చు అనమాట. రిపోర్ట్ చేస్తే మీకు ఏమవుతుందంటే టెలికాం డిపార్ట్మెంట్కి అయితే మీకు ఫార్వర్డ్ అవుతుంది ఆ నెంబరు. తర్వాత వాళ్ళు డిలీట్ అయితే చేసేస్తారనమాట ఆ నెంబర్ మీ ఆధార్ మీద లేకుండా. అయితే ఇక్కడ మీరు అడగొచ్చు, మనం ఆధార్ కార్డు ఇవ్వకుండా మనిషి వెళ్లకుండా మన ఆధార్ కార్డు మీద ప్రూఫ్ ఎలాగా సిమ్ అనేది ఎలా ఇష్యూ అవుతుందండి అని చెప్పేసి. అయితే ఇంతకుముందు ప్రూఫ్లెస్ సిమ్స్ అని చెప్పేసి చాలామంది ఇచ్చేవారు అనమాట. అవి ప్రూఫ్లెస్ సిమ్స్ అయితే కాదండి, ఎవరో ఒకరు ఆధార్ కార్డు మీద యాక్టివేషన్ చేసి అయితే ఇచ్చేవారు అనమాట గతంలోని. వాటన్నిటికీ కూడా మనం ఈరోజు ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి అంటే మనకి కనీసం ఆధార్ కార్డు మీద మన ఫోన్ నెంబర్ లేనప్పుడు మన ఫోన్ నెంబర్ వాడుతున్నట్లు ఏ విధంగా చూపిస్తుంది, దాన్ని మనం ఎలా రిపోర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, మొత్తం టోటల్గా ఈ వీడియోలో అయితే చిన్న డెమో అయితే చూపిస్తాను. అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి. అయితే ప్రెజెంట్ మీరు ఏదో ఒక నెంబర్ అయితే వాడుతూ ఉంటారు కదా ఫోన్ నెంబరు, అది మీ ఆధార్ కార్డు ప్రూఫ్ ఇచ్చే తీసుకొని ఉండుంటారు. దాని తాలూకు మొబైల్ నెంబర్ ఇచ్చి మిగతావన్నీ కూడా ఆధార్ నెంబర్తో ఫిట్స్ అవుతాయి అనమాట. ఫిట్స్ అయ్యి మీకు ఆ నెంబర్స్ అన్నీ కనిపిస్తాయి. అంటే మీ ఆధార్ కార్డు మీద ఉన్న నెంబర్స్ అన్నీ కూడా సిమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. అక్కడ మీరు వాడట్లేదు అనుకుంటే దాన్ని మీరు ఖచ్చితంగా రిపోర్ట్ అయితే చేయొచ్చు. ఏదైతే అవునాయండి మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒకసారి మీ అందరూ కూడా మీ ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయి, అది మీరు వాడుతున్నారా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, డెమోలోకి అయితే వెళ్దాం. ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు గూగుల్లో ట్యాఫ్ కాప్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఉంటుంది. ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇంత ముందులా కాదండి, టోటల్గా ఇంటర్ఫేస్ కూడా మనకు మార్చారనమాట. అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎవరిది, మీదనమాట. మీ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు వాడుతున్న మొబైల్ నెంబరు ఆధార్తో తీసుకుని ఉండుంటారు. మీ ఆధార్ తోటి ఒక సిమ్ అయితే తీసుకుంటారు కదా, ఆ నెంబర్ని మీరు అక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఉన్న క్యాప్చాని ఎంటర్ చేసి వ్యాలిడేట్ క్యాప్చా అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు 2 మొబైల్ నెంబర్సే నాకైతే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ 2 మొబైల్ నెంబర్స్ కూడా నావే, నేను ఆల్రెడీ వాడుతున్నాను అనమాట. ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఏదైనా కనిపించింది అనుకోండి, అంటే మీరు వాడుతున్నది కాకుండా వేరే నెంబర్ కనిపించి అది మీకు యూజ్ చేయలేదు అనుకోండి, దాని మీద జస్ట్ మీరు ఇలా టిక్ చేయాలి. అంటే మీరు ఏ మొబైల్ నెంబర్ని డిలీట్ చేయాలనుకుంటున్నారు, రిపోర్ట్ చేయాలనుకుంటున్నారు అనేది టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత నాట్ మై మొబైల్ నెంబర్, అంటే ఈ మొబైల్ నెంబర్ నాది కాదు అని చెప్పేసి దీన్ని టిక్ చేసుకొని రిపోర్ట్ అయితే చేయొచ్చు. అయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ నాట్ మై మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ ఆప్షన్ ఎంచుకొని మీరు రిపోర్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రిపోర్టెడ్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత మీకు 10 డేస్లో ఆ మొబైల్ నెంబర్ అనేది మీ ఆధార్ కార్డు మీద ఉండదు, పూర్తిగా డిలీట్ అయితే చేసేస్తారనమాట. ఓకేనండి, ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. యాక్చువల్గా మీ ఆధార్ మీద మీరు వాడుతున్న నెంబర్ మాత్రమే ఉన్నదనుకుంటారు, అలా కాదనమాట. వేరే మొబైల్ నెంబర్స్ కూడా మీ ఆధార్ మీద ఉండొచ్చు, చెప్పలేమన్నమాట. దానివల్ల ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లోని. ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారంగా మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం అయితే ఉండాలి. దానికోసమే జస్ట్ నేను వీడియో అయితే చేశాను అనమాట. ఓకేనండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.